మహాజల ప్రళయం ఆ పేరు వినగానే మన గుర్తొచ్చేది విధ్వంసం. కాని కథ అక్కడితో అయిపోలేదు. అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. ఓర్పు, నిరీక్షణ, ఒక అద్భుతమైన వాగ్దానంతో నిండిన కథ అది. ఆ చివర అత్యంత నాటకీయమైన అధ్యాయంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఒకసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఎటు చూసినా నీరే. అలాంటి సమయంలో ఆశ, నిరీక్షణ ఎలా బ్రతికుంటుంది? ఈ ఒక్క ప్రశ్న చాలు ఆ ఓడలో ఉన్నవాళ్ల పరిస్థితిని, వాళ్ల ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి. రండి, దాని సమాధానమేంటో కలిసి చూద్దాం. సరే, ప్రళయం యొక్క ఉధృత అయితే తగ్గింది. కానీ ఇప్పుడసలు పరీక్ష మొదలైంది. ఓడ లోపల నిశ్శబ్దం, సుదీర్ఘమైన నిరీక్షణ, నీళ్లు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూడటం. అదే వాళ్ల ముందున్న సవాల్. 150. ఇది కేవలం ఒక అంకె కాదు. 150 రోజులు అంటే దాదాపు 5 నెలలు. భూమి మొత్తం నీటి కిందే ఉంది. ఊహించుకోగలమా? ఆ సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత దేవుడు ఒక గాలిని పంపించాడు. అప్పుడు చివరికి నీళ్లు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. అయితే నెమ్మదిగా మార్పు మొదలైంది. 7వ నెల 17వ రోజు, ఆ రోజు ఓడ మొదటిసారిగా నేలను తాకింది. అరారాతు పర్వతాల మీద నిలిచింది. అదొక పెద్ద రిలీఫ్. ఆ తర్వాత మళ్ళీ 3 నెలల నిరీక్షణ. 10వ నెల మొదటి రోజున మొదటిసారిగా కొండ శిఖరాలు కనిపించాయి. ఆలోచించండి, నెలల తరబడి కేవలం నీళ్లను చూస్తున్న వాళ్లకు తిరిగి కనిపిస్తున్న ప్రపంచానికి అవే మొదటి సంకేతాలు. కొండలు కనిపించాయి సరే, కాని అది నోవహుకు సరిపోలేదు. ఆయనకు కావాల్సింది కేవలం నేల కాదు. అది మనుషులు, జంతువులు బ్రతకడానికి యోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇక్కడి నుండే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. పర్వత శిఖరాలు కనబడ్డాయి కదా అని నోవహు ఏమాత్రం తొందరపడలేదు. మరో 40 రోజులు ఓపికగా ఎదురుచూశాడు. ఈ కథ మొత్తం మీద మనకు పదే పదే కనిపించేది ఇదే, ఓర్పు. అది చాలా కీలకమైన అంశం ఇక్కడ. ఆ తరువాత నోవహు భూమిని పరీక్షించడానికి ఒక ప్లాన్ వేశాడు. స్టెప్ 1, ఒక కాకిని బయటకు పంపించాడు. అది తిరిగి రాలేదు. నీళ్లు ఇంకిపోయేదాకా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. అదొక సంకేతం. స్టెప్ 2, ఈసారి ఒక పావురాన్ని పంపాడు. కాని పాపం, దానికి కనీసం కాలు పెట్టడానికి కూడా చోటు దొరకలేదు. నిరాశగా తిరిగి ఓడలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ 2 ప్రయత్నాల మధ్య తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాకియాత్ర ఫలితమేంటి? అస్పష్టం. ఏదో మారుతోందని తెలుస్తోంది, కాని ఏంటో సరిగ్గా తెలియదు. మరి పావురం మొదటి యాత్ర? అది స్పష్టమైన వైఫల్యం. అంటే జీవం మళ్లీ మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అర్థమైపోయింది. మరో 7 రోజులు గడిచాయి. నోవాహు మళ్లీ అదే పావురాన్ని బయటకు పంపాడు. ఆ రోజు సాయంత్రం అది తిరిగి వచ్చింది. కాని ఈసారి ఒక అద్భుతం జరిగింది. దాని నోటిలో తాజాగా తెంపిన ఓలివు చెట్టు ఆకు ఉంది. కథ మొత్తం ఒక్కసారిగా మలుపు తిరిగిన క్షణమది. భూమి మీద జీవం మళ్లీ మొదలైంది అనడానికి ఇంతకన్నా స్పష్టమైన రుజువు ఇంకేం కావాలి? కాని నోవహు ఆగలేదు. ఇంకో 7 రోజులు వేచి చూశాడు. మూడోసారి, చివరిసారిగా ఆ పావురాన్ని పంపాడు. ఈసారి అది తిరిగి రాలేదు. విచిత్రంగా ఉంది కదా? కాని దాని గైర్హాజరే వాళ్లకు అతిపెద్ద శుభవార్త. అంటే ప్రపంచం మళ్లీ జీవించడానికి పూర్తిగా సిద్ధమైపోయింది. అదే అంతిమ నిర్ధారణ. ఇక మనం కథలో అత్యంత భావోద్వేగమైన ఘట్టానికి వచ్చేశాం. దాదాపు 1 సంవత్సరం పాటు ఓడలోనే బందీలుగా ఉన్నవాళ్లు విముక్తి పొందిన ఆ అద్భుతమైన క్షణం. నోవహు 601వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున ఓడకప్పు తీసి చూశాడు. నేల ఆరిపోయి ఉంది. కాని అయినా సరే వాళ్ళు బయటకు రాలేదు. దేవుని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు. చివరికి మరో 2 నెలల తరువాత 2వ నెల 27వ రోజున భూమి పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు దేవుని నుండి ఆజ్ఞ వచ్చింది, బయటకు రండి అని. ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో. మొదట నోవహు, ఆయన కుటుంబం దాదాపు సంవత్సరం తర్వాత మొదటిసారి పొడి నేల మీద అడుగుపెట్టారు. వాళ్ల వెనకే ప్రతి జంతువు, ప్రతి ప్రాకుపురుగు, ప్రతి పక్షి అన్నీ తమ తమ జాతుల ప్రకారం ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక మహా ఊరేగింపులా బయటకు నడిచి వచ్చాయి. ఇక ఈ కథ యొక్క ముగింపు.
ఇక్కడ దేవునికి, మానవాళికి, అలాగే ప్రకృతికి మధ్య ఒక కొత్త బంధం, ఒక శాశ్వతమైన వాగ్దానం ఎలా ఏర్పడిందో చూద్దాం. మరి ఇంతకాలం తర్వాత పొడి నేల మీద కాలు మోపిన నోవహు చేసిన మొదటి పని ఏంటి? ఆయన వెంటనే ఒక బలిపీఠాన్ని కట్టాడు. పవిత్రమైన పశువులు, పక్షులలో కొన్నింటిని తీసుకుని దహనబలి అర్పించాడు. ఇదేదో మొక్కుబడిగా చేసింది కాదు. ఆ మహాప్రలయం నుండి తమను కాపాడినందుకు ఆయన హృదయంలోంచి వచ్చిన అపారమైన కృతజ్ఞత. నోవహు చూపిన కృతజ్ఞతకు ప్రతిస్పందనగా దేవుడు తన హృదయంలో ఒక శాశ్వతమైన వాగ్దానం చేసుకున్నాడు. ఇకపై భూమిని ఇలా ఎప్పుడూ నాశనం చెయ్యనని. భూమి ఉన్నంతకాలం విత్తేకాలం, కోతకాలం, చలి, వేడి, వేసవి, శీతాకాలం, పగలు, రాత్రి ఈ ప్రకృతి చక్రాలు ఇలాగే నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని మాటిచ్చాడు. ఇది కేవలం నోవహుకిచ్చింది కాదు, భవిష్యత్ తరాలన్నింటికీ ఇచ్చిన ఒక తిరుగులేని భరోసా. ఇదంతా మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక పెను విపత్తు తరువాత మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడమంటే అసలు అర్థమేంటి? ఓర్పు, నిరీక్షణ, ఆ తర్వాత కృతజ్ఞత, వీటితోనే కదా కొత్త ఆరంభమనేది సాధ్యమయ్యేది. ఈ ప్రాచీన కథ మనందరి జీవితాల్లోని ఏదో ఒక అనుభవానికి చాలా దగ్గరగా ఉంది కదూ.